గురూజీ, చెన్నై నుంచి నీలవేణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి నీలవేణి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పాప చాందిని గురించి తెలుసుకోవాలండి. తప్పకుండా అండి. అమ్మాయి నక్షత్రం చెప్పండి. మేషరాశి, హ్మ్, శ్రీ నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. బాబు గురించి మేషరాశి, ఏ అశ్విని నక్షత్రం. చాందిని పేరు. చాందిని. ఆ, అమ్మాయి ఆ, ఎన్ని సంవత్సరాలు తల్లి ఇప్పుడు? 17 సంవత్సరాలు పూర్తవుతుంది సార్. స్వామీజీ, ఏం చదువుతుంది? ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. మ్మ్, మ్మ్, మ్మ్. మెడిసిన్ చేయాలనుకుంటుంది. చేపించండి తల్లి, తప్పేముంది? అదే సీట్ దొరుకుతుందా లేదా అని. మార్కులు తక్కువ వచ్చాయి, మ్మ్. దాని గురించి కొంచెం టెన్షన్ ఉంది గురువు గారు. టెన్షన్ ఎందుకు తల్లి? ఎంత పర్సంటేజ్ వచ్చింది సరే? మార్కులు వచ్చి 1044 వచ్చింది. 1200 కి కట్ ఆఫ్ మార్క్ తక్కువ అయిపోయింది. కౌన్సిలింగ్ లో రాదని సార్. అదే ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవడం. మీరే చెప్పాలి గురువు గారు. ఓకే, ఎగ్జామ్స్ ఇప్పుడు దీనికి సీట్ కోసం ఎగ్జామ్స్ రాసింది అమ్మాయి? రాస్తుంది సార్, రాస్తుంది. ఇప్పుడు వేరే వేరే ఉన్నాయి. ఇప్పుడు జిప్మార్ అని పాండిచ్చేరిలో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఎయిమ్స్ అని అది ప్రిపేర్ అవుతుంది. వేలూరులో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. ఇంకా నీట్ ఎగ్జామ్ ఉంది, అది క్యాన్సిల్ అవుతుంది అని అంటున్నారు. ఇంకా తెలియదు సార్ కరెక్ట్ గా. ప్రాబ్లం లేదు తల్లి, అమ్మాయికి ఏదో 1 ఇయర్ కోచింగ్ ఇచ్చి మళ్ళీ మెడిసిన్ చేయాలి అనుకుంటున్నాము. ఖచ్చితంగా జరుగుతుంది తల్లి. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్ని చేపించండి. ఇది మీకు కాకపోతే 1 ఇయర్ కోచింగ్ ఇప్పించి అమ్మాయికి ఎగ్జామ్స్ రాపించండి. ఓకే గురుగారు, ప్రాబ్లం లేదు. ఏమీ ప్రాబ్లం లేదు తల్లి, తప్పేముందమ్మా. మన కష్టానికి తగినట్టుగా మనం వృద్ధి అవ్వాలి. ఇప్పుడు మనం ఏదో డొనేషన్ చీట్ చేయాలి, ఇంకోటి చేయాలి అనుకుంటే కష్టం. మనం అంత పెద్దోళ్ళు కాదు కదా, అంత శక్తినూ లేదు. గురుగారు, అందువలన అమ్మాయిని కొంచెం ఫోర్స్ పెట్టి ఒక 1 ఇయర్ కోచింగ్ తిప్పించి తర్వాత ఎగ్జామ్ తీసుకొని తప్పేం లేదు. ఇప్పుడు ప్రయత్నించిన, ఎందుకంటే శుక్ర స్థానం చూపిస్తుంది. ఖచ్చితంగా అమ్మాయికి ఏదో ఒక రకంగా మంచిది అవుతుంది అని ఉంది. 100% అమ్మాయికి వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఎక్కువగా మనకి మంచిదే కనబడుతుంది. ఏదో ఒక కాలేజ్లో సీట్ దొరుకుతుంది అని ఉంది. కానీ అమ్మాయికి ఆ సీట్ ఏదొస్తుంది అనేది ఆలోచించి దానిపైన మీరు డిపెండ్ చేసుకోండి. అందువలన మీరు కోచింగ్ తీసుకొని పంపడము మంచిదే, లేదా ఇప్పుడు దొరికిన దాంట్లో వెళ్ళిపోవడము మంచిదే. మీ అనుకూలంగా తగినట్టుగా మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఇయర్ లేదో ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం అంతా మీరేమీ ఇబ్బంది పడకండి. కానీ ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఎక్కువగా మేషరాశి అంటే డాక్టర్లు చాలామంది అవుతారు. నేను ఇంతకు ముందే చెప్పాను అన్నమాట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.